5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు. ఈరోజు నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి 99 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. ఆ 94 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, 5 మంది జనసేన అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈ వైనాట్ 175 అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ పొత్తును చూసి భయపడిపోతూ ఉన్నాడు. తాడేపల్లిలో ప్యాలెస్ కంపించింది ఈ అభ్యర్థుల జాబితాను చూసి. అభ్యర్థులు ఎలాంటి వాళ్ళంటే అందులో 63 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు, 3 డాక్టర్లు ఉన్నారు, 1 ఐఏఎస్ అధికారి ఉన్నారు, చాలామంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ప్రోత్సాహం అందిస్తే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి జాబితాను విడుదల చేయడం జరిగింది. వీళ్ళు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. కాపు రిజర్వేషన్ నిర్వీర్యం చేసినప్పుడు అంబంటి రాంబాబు గారు కానీ పేరి నాని గారిని గాడిదలు కాశారా? ఎక్కడ పోయారు వాళ్ళు? మొత్తం కాపు సామాజిక వర్గానికి నష్టం చేసినప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఆ రోజు మాట్లాడలేదే. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. రాజంపేట లోక్సభ నియోజకవర్గం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బలిజలకి కేటాయిస్తూ వచ్చినారు. గత ఎన్నికల్లో అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మిథున్ రెడ్డికి ఇస్తే వీళ్ళంతా మున్నోరు మాట్లాడలేదే. కాపు సామాజిక వర్గం వాళ్ళు బలి సామాజిక వర్గం అని గొప్పలు చెప్పుకున్నటువంటి అంబంటి కానీ పేరుని కానీ అమర్నాథ్ కానీ వీళ్ళెవరు మాట్లాడలేదే. మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. అలాగే నిన్న ప్రకటించినటువంటి అభ్యర్థుల్లో ఎస్సీలకు ప్రముఖ పీట వేస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రాముఖ్యంగా విడుదల చేశారు ఈ జాబితాని. అందులో 11 మంది మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు ఉన్నారు, 8 మంది మాల సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు ఉన్నారు. వీళ్ళందరికీ వైకాపా ప్రభుత్వంలో దళితుల మీద జరిగినటువంటి దాడి కానీ అరాచకం కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఈసారి గెలవగలిగే క్యాండిడేట్లను మాత్రమే చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వడం జరిగింది. దాదాపు 1,03,33,000 మంది ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈ అభ్యర్థులను చూసిన తర్వాత వైసీపీ అభ్యర్థుల్లో వణుకు మొదలైంది. వాళ్ళు తట్టుకోలేక అవాకులు చవాకులు పెడుతున్నారు ఈ పొత్తుల మీద. అయినా పొత్తు అనేది రాష్ట్రానికి చారిత్రాత్మక అవసరం ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలిపోకూడదనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. కలిసి పోటీ చేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఖచ్చితంగా వస్తామనే కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మాటలు వింటుంటే ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను.